లక్కీ లక్కీ లే లక్కీ లక్కీ కళ్ళు తెరువు. ఏమైంది లక్కీ? అమ్మమ్మా 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 ఏమైంది లక్కీ? కళ్ళు తెరువు. అయ్యో ఏమైంది? ఏమైంది టీచర్ అమ్మా? లక్కీ లక్కీ కళ్ళు తిరిగి పడిపోయింది అమ్మమ్మా. ఏమైంది లక్కీ? లక్కీ లేమ్మా, లే, ఒకసారి కళ్ళు తెరు. లక్కీ నన్ను చూడరా, అమ్మమ్మని వచ్చాను, ఒకసారి నన్ను చూడు. లక్కీ అమ్మ లక్కీ లేమ్మా. ఏమైంది? ఎందుకు ఇలా పడిపోయింది? వద్దు అన్నా వినకుండా ఈ టీచర్ అమ్మా లక్కీతో గుంజలు తీయించిందమ్మమ్మా. దాంతో లక్కీకి కళ్ళు తిరిగి పడిపోయింది. లక్కీ 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 అమ్మా లక్కీ లేమ్మా, లేవే. ఏంటి టీచర్ అమ్మా, చిన్నపిల్లని కూడా చూడకుండా దాంతో గుంజులు తీపిస్తారా? ఇప్పుడు చూడండి ఎంతవరకు వచ్చిందో. అది కాదండి, నేను చాలేమ్మా, చాలే మాట్లాడొచ్చావు. నువ్వు ఆశ్రమం నుంచి వచ్చిన టీచరు కదా, మీరు పద్ధతిగా ప్రేమగా చదువు చెప్తారని మిమ్మల్ని పిలిపిస్తే మీరేంటండి చిన్నపిల్లని కూడా చూడకుండా ఇంత దారుణంగా స్పృహ కోల్పోయేలాగా హింసిస్తారా? మాకన్నా బీపీలు, కోపాలు, తాపాలు మీకే ఎక్కువ ఉన్నట్టున్నాయే. ఏంటి నాన్న నువ్వు టీచర్ అన్న గౌరవం కూడా లేకుండా అలా మాట్లాడతావేంటి? లక్కీ లక్కీ ఒరే వెంకటరత్నం, ఇంకా చూస్తావేంట్రా? డాక్టర్ గారికి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పు. అలాగే పెద్దమ్మా. అమ్మో, ఇప్పుడు డాక్టర్ గారు వస్తే నాకు పెద్ద ఇంజెక్షన్ చేస్తారు. ఒకవేళ నేను ఇప్పుడు లేచానంటే టీచర్ని తిట్టడం ఆపేస్తారు. ఏం చెయ్యాలి? ఇంజెక్షనే కదా, ఈ ఒక్కసారికి భరిద్దాం. ఈ దెబ్బతో టీచర్ పీడ మాకు వెరుగుడైపోతుంది. ఒసే పొట్టి బుడంకాయ్, నాటకం ఆడుతున్నావే, చెప్తాని పని. డాక్టర్ గారికి ఫోన్ అవసరం లేదండి. లక్కీ మామూలు మనిషి అయ్యేలాగా నేను వైద్యం చేస్తాను. ఏంటి టీచర్, మీకు వైద్యం కూడా తెలుసా? ఆశ్రమం నుంచి వచ్చిన దాన్ని. మాకు విద్య నేర్పించడం వచ్చు, వైద్యం చేయడం కూడా వచ్చు. మరి ఇంకా చూస్తారేంటి టీచర్? ఒకసారి చూడండి, ఒకసారి చూడండి లక్కీని, చూడండి. కాసిని మిరియాలు, ఒక 10-15 లవంగాలు, 4 వెల్లుల్లిపాయలు, చిటికెడు కారం. అవి నూరడానికి ఒక రోలు తీసుకురండి. అవన్నీ ఎందుకు? ఇప్పుడేమైనా పచ్చడి చేస్తారా? పచ్చడి కాదు, వైద్యం చేస్తాను. వాటితో వైద్యం ఎలా చేస్తారు? ఆశ్రమం నుంచి వచ్చింది నువ్వా నేనా? మీరే టీచర్. మరి చెప్పింది చేయండి. అలాగే టీచర్ అమ్మా, ఇప్పుడే తీసుకొస్తాను. ఇదిగోండి టీచర్ అమ్మా.
ఆయుర్వేద వైద్యాన్ని బలంగా మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, ముక్కోటి దేవతలు కలిసి మళ్ళీ నాకు చూపు తెచ్చారా స్వామి? ఓయ్, నువ్వు స్పృహ కోల్పోయావే, నీ కళ్ళేం పోలేదు. కళ్ళు తెప్పించారా అంటావేంటి? లేదు బావా, నాకు పూర్తిగా కళ్ళు పోయినట్టే అనిపించింది. నేను స్పృహ కోల్పోయినా అంతే. కానీ నాకు త్రినేని సీరియల్లో హీరోయిన్ లాగా దేవతలందరూ దర్శనమిచ్చి నువ్వు బాగుంటావు, నువ్వు బాగా చదువుకుంటావు లక్కీ అని దీవించారు బావా. నానమ్మా, ముందు దీనికి సీరియల్స్ చూపించడం ఆపించండి. అన్ని సీరియల్స్ చూసి ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది. లక్కీ, యు ఆర్ ఓకే, యు ఆర్ ఆల్ రైట్. ఒసే బుడంకాయ్, నీ నాటకాలు నా దగ్గరేనా? నేను నీకంటే ముదుర్ని. ఇంకొకసారి ఇలా పిచ్చి పిచ్చి డ్రామాలు ఆడావనుకో, నీ 2 కళ్ళల్లో కారం పెడతాను. అర్థమైందా? అర్థమైంది టీచర్. అర్థమైంది టీచర్ అంటున్నావు, ఏమర్థమైంది లక్కీ? టీచర్ నన్ను ఎంత ప్రేమిస్తుందో నాకు అర్థమైంది అంటున్నాను. నాకు దేవత లాంటి టీచర్ దొరికింది. బాను చేసిన పనికి బుడ్డదానికి తెక్క కుదిరినట్టుంది. దెబ్బకు దారిలోకి వచ్చింది. అమ్మో, టీచర్ని దేవత లాంటి టీచర్ అన్నందుకు ఇప్పుడు నన్ను దయ్యంలా చూస్తుంది. లోపలికి తీసుకెళ్లి కుమ్ముతుందో ఏమో. ఒసే, కాసేపు అందరినీ అల్లాడించావు కదే. నేను అనుకున్నదొకటి, అయ్యిందొకటి. అమ్మమ్మ గారు, ఈ పిల్లల గురించి మీరేం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను కదా. టీచర్, మీ చేతుల్లో ఏదో మాయంది టీచర్. మీరలా లక్కీని పట్టుకొని చూశారో లేదో, ఇలా వైద్యం స్టార్ట్ చేశారో లేదో, లక్కీ లేచి కూర్చుంది. మీలో ఏదో పవర్ ఉంది టీచర్. నాకు కూడా కొంచెం ఒళ్ళు నొప్పులున్నాయి. ఆయిల్తో ఏమైనా వైద్యం చేస్తారా టీచర్? దానికి కావాల్సింది ఆయిల్ కాదు. పోనీ ఏదైనా క్రీమ్ తెప్పించమంటారా టీచర్? గన్నేరు పప్పు, జిల్లడి పాలు తీసుకుని అవెందుకు టీచర్? రోగాన్ని బట్టి వైద్యం ఉంటుంది. మీ రోగం అలాంటిదే. కళ్ళు చూడు. బా, చూసానే. అన్నయ్య, నా కళ్ళు చూడు. అబ్బా, ఇప్పటికి 100 సార్లు చూపించావు. ఏముంది ఆ కళ్ళల్లో? నా అదృష్టం బాగుండి ఆ టీచర్ నుంచి తప్పించుకున్నాను. కానీ లేదంటే చక్కెర లాంటి నా కళ్ళల్లో మిరియాల పేస్ట్ పెట్టేసి ఉండేది ఆ టీచర్.
అదే జరుగుంటే ఇంత అందమైన కళ్ళని మళ్ళీ మీరు చూడగలరా? నీ ఎదవన సాప్తావా? ఆ టీచర్ అమ్మ మన జోలికి బావ జోలికి వెళ్లకుండా చూడమంటే యూట్యూబ్ లో ట్రెండింగ్ వీడియో చూపించినట్టు ఓ 100 సార్లు నీ కళ్ళు చూపిస్తావా? ఇంక నిన్ను నమ్ముకోవడం వేస్టే. నేనే రంగంలోకి దిగుతాను. అక్క, ఈ లక్కీని తక్కువ అంచనా వేస్తున్నావు. తక్కువ అంచనా కాదు, ఇప్పటికే చాలా ఎక్కువ అంచనా వేసి బొక్క బోర్లో పడ్డాం. ఇప్పటికైనా ఇక మీద నిన్ను నమ్ముకోము. అక్క నేనే ప్లాన్ చేస్తాం. ఆ పని చేయరా, అప్పుడు నా కళ్ళలో పెట్టాల్సిన మిరియాల పేస్ట్ నీ నోట్లో పెడుతుంది. దాంతో బాత్రూంలో నుంచి బయటికి రాలేక అక్కడే ఉండిపోతావు. అమ్మో వద్దు. వాడంటే పిరికివాడు, నేను ఆ టైప్ కాదు. బావని తీసుకున్నందుకు, నీ కళ్ళల్లో మిరియాల పేస్ట్ పెట్టబోయినందుకు ఇంతకింత పగ తీర్చుకోకపోతే నా పేరు నందినియే కాదు. ఆగక్క, నీ చెల్లి ఉందనుకున్నావా? ఊరొదిలి వెళ్ళిపోయిందనుకున్నావా? అబ్బా, నీ ఎదవన సాపి ఏం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. చెప్పడానికి ఏముందక్క, మనం ఆ టీచర్ని ఆస్తులు అడిగామా అంతస్తులు అడిగామా? ఏదో నేను కళ్ళు తిరిగి పడిపోతే అమ్మమ్మతో 4 తిట్లు తిన్నమ్మా అని అడిగాం. కానీ ఆ టీచర్ ఏం చేసింది? ఎంతో తెలివిగా నన్నే ఇరికించేసింది. మిరియాల పేస్ట్తో నన్నే టార్చర్ చేయాలి అనుకుంది. ఏ, నేను ఇంత కష్టపడి యాక్ట్ చేసినప్పుడు ఆ మాత్రం 4 తిట్లు తినలేదా? చిచ్చి, రాను రాను యాక్టింగ్ కి రెస్పెక్ట్ లేకుండా పోయింది. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటి అది? ఆ ఒక్కటి అడక్కు. అది సినిమా పేరు కదా. మాకు తెలుసులేరా, నువ్వు నోరు మూసుకొని తిను. అది కాదే, నువ్వేం చేయబోతున్నావో మాకు తెలిస్తే ఏదైనా తేడా వచ్చిందనుకో మేమిద్దరం నీకు హెల్ప్ చేస్తాం కదా. లేదంటే నీతో పాటు మేమిద్దరం కూడా ఇరుక్కుపోతాం. ఇప్పటి నుంచి టీచర్ని ప్రతి క్షణం ఫాలో అవుదాం. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ టీచర్ని భయపెట్టిద్దాం. ఇంటి నుంచి పారిపోయేలా చేద్దాం. ఇప్పటికే అలాంటి ప్లాన్లు చాలా చేసాం, ఒక్కటి కూడా వర్కౌట్ కాలేదు. అయితే నా దగ్గర ఒక బ్రహ్మాండమైన ఐడియా ఉంది. ఏంటి అది? ఆ టీచర్ కి అసలు చదివే రాదని చెప్పేస్తే? ఆవిడకి చదువు రాదంటే ఎవరైనా నమ్ముతారా? అక్క, అందరు టీచర్లు అన్ని సబ్జెక్ట్స్ లో టాలెంటెడ్ కాదు. అది నిజమేనే. ఆ పాయింట్ నే మనం వాడుకుందాం. అంటే ఏదో ఒక సబ్జెక్ట్ లో టీచర్ వీక్ అని నమ్మిద్దామా? కరెక్ట్. చూడబోతే దానికి అన్ని సబ్జెక్ట్స్ వచ్చినట్టున్నాయి కదే. పసిగడదామక్క. ఆ టీచర్ ఏ సబ్జెక్ట్ లో వీకో కనిపెడదాం. ఆ తర్వాత టీచర్ పని పడదాం. నీ ప్లానింగ్ బానే ఉంది, కానీ ప్లాన్ వర్కౌట్ అవుతుంటావా? అయితే ఒక పని చేయవే. ఏంటి అది? ఏ దరిద్రపు ఎదవనో చూసి పెళ్లి చేసుకోవే. నాకు ఈ ప్లాన్లు వేసే బాధ తగ్గుద్ది, నీకు ఆ భావం చూసే రాత తగ్గుద్ది. వద్దులేవే, నువ్వు చెప్పినట్టే వింటాను. నీ ప్లాన్ ని ఫాలో అవుతాను. వెరీ గుడ్. ఆ టీచర్ ని ఇంటి నుంచి బయటికి గెంటేయడమే మన టార్గెట్. సింబాలిక్ ఇవ్వు. ఏరా, ఏంటి నీ కదా? ఆ టీచర్ అమ్మ తానా అంటే తందానంటున్నావు. ఆ అమ్మాయి ప్రతి మాటకి వంత పాడుతున్నావు. ఆ అమ్మాయిని ఏదో చిన్న మాట అంటే రోషంతో ఎగిరిపడుతున్నావు. ఏంటి నీ వ్యవహారం? నాన్న, ఏమైంది నాన్న? నువ్వు ఇంతసేపటి నుంచి మాట్లాడుతున్నా నాకు ఒక్క ముక్క కూడా వినపడట్లేదు. నాకు చెవుడొచ్చిందా, నీకు మూగతనం వచ్చిందా? అమ్మా అమ్మా, చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని నన్ను మోగోడు, నిన్ను చెవిటోడు అంటావా? కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. పనికి మాలిన ఎదవా. ఇప్పుడు ఏమైంది నాన్న? ఆవేశపడుతున్నావు? ఆవేశపడకు. సందు దొరికింది కదా అని ఆ టీచర్ అమ్మని 4 మాటలంటే నువ్వేంట్రా తగుదనమ్మా అని మధ్యలో దూరుతున్నావు. పైగా ఆ టీచర్ అమ్మకి సపోర్ట్ చేస్తున్నావు. ఏంటి కదా? ఏం లేదు నాన్న, ఇప్పుడు ఆ టీచర్ అమ్మ లేదనుకో, నందిని 10వ తరగతి తప్పుద్ది.
నందిని తప్పిందనుకో ఆ రఘురామ్ అన్నయ్య నందినిని పెళ్లి చేసుకోడు. అదే జరిగిందనుకో నాకు పెళ్ళవదు. అందుకే టీచర్ అమ్మని సపోర్ట్ చేస్తున్నాను. ఓహో, వాడికి పెళ్ళైతే కాని నీకు పెళ్ళవదని ఆమెకి సపోర్ట్ చేస్తున్నానంటావు. అంతే నాన్న, నీ మీదొట్టు. వద్దురా, నాకింకా కొంతకాలం బతకాలనుందిరా. దయచేసి నా మీద ఒట్టు పెట్టుకో. అలాగే నాన్న. సర్లే గాని ఆ డాక్టర్ గారికి ఒకసారి ఫోన్ చెయ్యి. వద్దు నాన్నోయ్, కాల్ చేస్తే చచ్చిపోతాడు. నువ్వు ఎక్కువగా వాగావంటే నేను కాలుస్తాను. నువ్వు చచ్చిపోతావు. ముందు ఆ డాక్టర్ గారికి ఫోన్ చెయ్యి. అలాగే నాన్న. హలో, నేను వెంకటరత్నం గారి అబ్బాయినండి. చెప్పండి సార్. మా నాన్న మీకు డిఎన్ఏ టెస్ట్ చేయించమని బ్లడ్ శాంపిల్స్ ఇచ్చారు కదా? అవునండి, ఇచ్చారు. ఆ రిపోర్ట్స్ లో ఏమొచ్చాయి సార్? ఆ రఘురాము మా ఇంటి వారసుడని వచ్చిందా, లేదంటే ఏదైనా తేడా వచ్చిందా? దాని గురించి నేనే ఫోన్ చేద్దాం అనుకున్నాను సార్. ఈలోగా మీరే ఫోన్ చేశారు. అలాగా? అయితే నేను ఫోన్ కట్ చేస్తాను, మీరే చేయండి. ఒరే చవట సన్నాసి, మా వాడు అదో టైపులండి. ఇంతకీ విషయం ఏంటి? మీరు అనుమానించినట్టే ఆ వచ్చిన రఘురామ్కి పార్వతమ్మ గారికి ఎలాంటి డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదండి. అంటే ఏంటండి? అతను 100% ఆ ఇంటి వారసుడు కాదండి. నిజమా? 100% ఇదే నిజం సార్. డిఎన్ఏ రిపోర్ట్స్ ప్రకారం ఆ రఘురామ్గా వచ్చినవాడు ఆ పార్వతమ్మ గారికి మనవడు కాదు. ఇదే నిజం. అబ్బబ్బబ్బా, ఎంత సువార్త చెప్పారండి. మీరే గాని నా దగ్గర ఉండుంటే మీ నోట్లో గుప్పిడు పంచదార పోసేవాడిని. అలాగే సార్. మరి మీరు నాకు ఇస్తానన్న డబ్బులు? మీరు రండి సార్, మీకు ఇస్తానన్న డబ్బు కన్నా డబ్బులు ఇస్తాను. చాలా థ్యాంక్స్ అండి. రే బుల్లబ్బాయి, విన్నావా? మన ఇంటికి రఘురామ్లా వచ్చినవాడు ఇంటి వారసుడు కాదంట. మీ నానమ్మ పార్వతమ్మ డిఎన్ఏకి వాడి డిఎన్ఏకి అస్సలు మ్యాచ్ అవ్వలేదంట. నిజమా నాన్న? అయితే ఈ ఆస్తంతా నాదేనా? నేనేంటి వారసునా? నువ్వే ఈ ఇంటికి 100% వారసుడురా. రేపు ఉదయాన్నే డిఎన్ఏ పరీక్షలు వస్తాయి. అవి చూపించి ఆ నకిలీ రాముగాడిని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాం. ఈ వంశానికి నిన్నే వారసుడిగా ప్రకటిస్తావరా? థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నోరు కడుక్కుని చావరా, వాసంతో చచ్చిపోతున్నా. ఏంటండి, నా సాంబ్రాణి పొగ వాసనకి చచ్చిపోతున్నారా? ఏమే, నేను నిన్ను అనలేదే. ఇదిగో వీడిని అన్నాను. లేదు, మీరు నన్నే అన్నారు. అయ్యో, నిన్ను అనలేదే, నిజంగా వీడినే అన్నాను. రామచంద్ర ప్రభు, నా భర్త క్షేమం కోసం, నా బిడ్డ క్షేమం కోసం అహర్నిశలు నేను చేస్తున్న పూజలు వృధాయేనా? ఈ బ్రతుకు బ్రతికి వృధా. వచ్చేస్తున్నాను స్వామి, ఇప్పుడే వచ్చేస్తున్నాను. ఒసే ఒసే, ఇప్పుడేమైందనే అంత మాట అంటున్నావు? అంటే మీరు నన్ను నిజంగా ఏమనలేదా? అనలేదు. అయితే ఈ సాంబ్రాణితో దిష్టి తీస్తాను, తీయించుకోండి. సాంబ్రాణితో దిష్టా? అవునండి, జస్ట్ 108 సార్లే. ఏంటి, 108 సార్లు ఈ సాంబ్రాణితో దిష్టి తీయించుకోవాలా? ఏమే, దీనికన్నా ఈ బిల్డింగ్ నుంచి దూకి చావటం బెటరు. అయితే దిష్టి తీయించుకోరా? తీయించుకుంటాం తీయించుకుంటాం. ఏ రా, తీ. దిష్టి పోయింది. ఆ విషం బాటిల్ అక్కడ దాచిపెట్టావేంటి? బయట పడేస్తే పోయేదిగా. మీకు బొత్తిగా బుద్ధి లేదండి. వెంకటరత్నం గారు ఏం చెప్పారు? ఇది బయట ఎక్కడైనా పడేస్తే ఏ జంతువులో తింటాయి, అవి చస్తాయి. అప్పుడు అవి ఎందుకు చచ్చాయా అని ఆరా తీస్తారు. అప్పుడు ఇంటి వంటల్లో విషం కలిపింది మనమే అని దొరికిపోతాం. ఈ మధ్య నువ్వు బాగా తెలివిమీరిపోయావే. నీ లెక్క మొద్దులా ఉంటే ఎలా సంపాదిస్తాం? ఇలాగే జీవితాంతం పనిచేసుకుంటూ బతకాల్సిందే.
పద పద ఎవరైనా చూస్తారు.